హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితో ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అండ్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన షర్మిల గారు పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అట్లా చేయరు. వీళ్ళ నడిమిట్లోకి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకు లేనిపోయిన కిరికిరీలు, ఎందుకు లేనిపోయిన ప్రాబ్లమ్స్. మీరు ఫెయిల్ అవుతారు, నేను ఫెయిల్ అవుతాను, మనం ఇద్దరు కలిసి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం, నువ్వు నా పేపర్ కాపీ కొట్టుకు, నేను నీకు పేపర్ కాపీ కొట్టుకుంటా అంటారు అంతే. సో వీళ్ళు ఇద్దరు పోటీ చేయరు. అది అంతా బయట మాట్లాడుకుంటారు అంత, కానీ డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఎందుకు పోటీ చేస్తారు? ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు 2 కాన్స్టిట్యున్సీలు ఎందుకు పోటీ చేశారు? ఈట్ల రాజేందర్ 2 కాన్స్టిట్యున్సీలు ఎందుకు పోటీ చేశారు? మన రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు? ఎందుకంటే వీళ్ళు బాటిల్ అప్ చేయడానికి. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ గారు అక్కడి నుంచి బయటకు దిగరు, కామారెడ్డిలోనే ఉండిపోతారు గెలవాలంటే. ఇది బాటిలింగ్ అప్ అంటాం మనం ఈ ఎలక్షన్ స్ట్రాటజీలో. అంటే వాళ్ళని అక్కడ ఫిక్స్ చేసేయడం, అక్కడి నుంచి బయటకు జరగకుండా అంత ప్రెషర్ పెడితే ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాడు. ధర్మపురి అరవింద్తో జరిగిన తప్పదే. ఆయన పాప ఒక కొరుట్లలో పెట్టంగానే ఆయన తిరగలేకపోయాడు. కానీ అప్పుడు కూడా నిజామాబాద్ మ్యాక్సిమం సీట్లు గెలిచారు బీజేపీ ఈసారి. సో ఈ బాటిలింగ్ అప్ అనేది డెఫినెట్గా ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎప్పుడు. సో అట్లనే ఇవి షర్మిల వెళ్ళి వీళ్ళిద్దరు ఎదురుగా పోటీ చేయడం అంటే నారా లోకేష్ కొంచెం భయపడతారు, ఈమెను కొంచెం సీరియస్ తీసుకోవాలి, ఏదో ఆరాఫేరా క్యాండిడేట్ కాదు ఇది అని చెప్పేసి. ఆయన ఇంకా 10 కాన్స్టిట్యున్సీలు వెళ్ళిపోతే 5 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ చూస్తారు. కానీ లోక్సభ ఎలక్షన్ డిఫరెంట్ గేమ్ ఉండబోతుంది. ఇది మన అసెంబ్లీ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది, పంచాయత్ అలాగ ఉంటుంది. మనకి ఇక్కడ వార్డ్ మెంబర్ ఎలక్షన్ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు రోడ్లు, మన డ్రైనేజ్లు, ఎలక్ట్రిసిటీ ఇది ఉంటుంది. ఒక అసెంబ్లీకి రాగానే మీరు బెనిఫిట్స్ కానీ, మీరు హైవేస్, ట్రాఫిక్ జామ్లు, వర్షం వస్తే వరదలు అయిపోతే రోడ్లు అని చెప్పి అది ఇంకో వస్తుంది. లోక్సభకి రాగానే ఇంకొక ఇష్యూ వస్తుంది. కంట్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, ప్రధానమంత్రి ఎవరైనా మాట్లాడతారు, జీడిపి గురించి మాట్లాడతారు. అక్కడ మీరు రోడ్లు, డ్రైనేజ్ గురించి మాట్లాడరు. ఇది డిఫరెన్స్ అనమాట. సో వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి, అక్కడున్న అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇదే ప్రాబ్లం రాబోతుంది. ఓటేసేటప్పుడు ఎవరికి వేయాలని చెప్పేసి ఒక ఇష్యూ రాబోతుంది. కానీ జగన్ చాలా స్మార్ట్. నేనంటే ఇప్పుడు జగన్ కూడా కాదు, ఈవెన్ మన నవీన్ పట్నాయక్ కూడా, జగన్ కూడా అంతే కదా. 6 నెలలు ఒకసారి వెళ్ళి మోదీ గారు షాలేసి తిరుమల లడ్డూలు ఇచ్చేసి స్కీములు తెప్పించుకుంటాడు. అది నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు, వారంలో నేర్చుకున్నాడు. వెళ్ళి మోదీ దగ్గర వెళ్ళి 15 స్కీములు ఇస్తే ఆయన 5 స్కీములు టిక్ చేసేస్తాడు, ఖుషిగా వచ్చేస్తాడు వాపస్. కావాల్సింది 5 వాళ్ళకి యాక్చువల్లీ, కానీ 15 కావాలని తీసుకెళ్ళాడు. సో ఇదే పరిస్థితి జగన్ కూడా చేసుకున్నారు. మోదీ వాళ్ళ పార్టీలో సపోర్ట్ చేయడం, లోక్సభలో, రాజ్యసభలో ఓటింగ్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. దానికి ఆయనకు బెనిఫిట్స్ కూడా వచ్చింది డెఫినెట్గా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని బెనిఫిట్స్ అన్ని స్టేట్స్కి ఇవ్వాలంటే జగన్కి నెక్స్ట్ ఒక టర్మ్ వస్తే ఇంకా ఆయన అబ్సల్యూట్ అయిపోతాడు. అట్లా టైం ఉంటే నాయుడు గారికి పెద్ద ప్రాబ్లం రాబోతుంది. కానీ ఈసారి నేను అనుకుంటాను, ఇప్పుడు కూడా నా అంచనా ప్రకారం ఏమైనా జరగవచ్చు. ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు, వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఒక వారం కూడా పాలిటిక్స్లో మొత్తం మారిపోతుంది సీన్ అంతా. మనం చూసే ఇక్కడ 6 నెలల ముందు అందరూ అన్నారు, బీఆర్ఎస్ఏ గెలుస్తున్నారు, ఆయన 22 ల్యాండ్ క్రూజర్లు తెచ్చుకొని విజయవాడలో పెట్టుకున్నాడు కూడా. ఇప్పుడు చూస్తాం మన ఏమైంది, ఓడిపోయాడు కదా, విపరీతంగా ఓడిపోయాడు. ఏమైనా జరగవచ్చు. ఓకే. సో అక్కడ కూడా లాస్ట్ మినిట్లో ఒక స్వింగ్ ఉంది, సింపతి స్వింగ్ ఉండి జరిగితే నాయుడు గారు గెలవచ్చు. ఇప్పుడున్న నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎస్, జగన్ ఈజ్ ఇన్ ట్రబుల్. కానీ ఎంత ట్రబుల్లో ఉన్నాడో తెలియదు. మరి మునిగిపోతాడో బయటపడతాడో తెలియదు, చూడాలి. వెయిట్ అండ్ సీ అన్నమాట. 2024లో ఎలక్షన్స్లో, ఇప్పుడు ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ ఈ రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా సార్? అట్లంటే అమితాబ్ బచ్చన్ పోటీ చేస్తే, అమితాబ్ బచ్చన్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే మొత్తం గెలిచేస్తుండే కదా వాళ్ళ పార్టీ. ఒక టైంలో అమితాబ్ కాంగ్రెస్ కోసం పోటీ చేసింది, ఏమైంది? అజరుద్దీన్ జూబ్లీహిల్స్లో గెలుస్తుండే కదా, గెలవలేదు కదా. సో స్టార్ వాల్యూ అనేది మొత్తం అదే. మీరు గుర్రాన్ని నీళ్ళు దాకా తీసుకురావచ్చు. గుర్రంకి ఒక హ్యాబిట్ ఉంది, నీళ్ళు తాగదు అది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంది అది. గుంజుకొని తీసుకొచ్చి అక్కడ పెడితే కూడా నీళ్ళు తాగదు అది. సో అదే పరిస్థితి వీళ్ళది కూడా. స్టార్ వాల్యూ కోసం పవన్ కళ్యాణ్ ఎక్కువ క్రౌడ్ వస్తారో, 2 లక్షల మంది అక్కడ వస్తారో, 3 లక్షల మంది ఇక్కడ వస్తారో అని ఇంపార్టెంట్ పాయింట్. ఆ స్టార్ వాల్యూని కన్వర్ట్ చేసి ఓట్లు చేయడం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ ఎన్టీ రామారావు గారికి ఆ బ్యాక్ ఆఫీస్ చేసిన పని అంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎన్టీఆర్ ఆన్ హిజ్ ఓన్ ఎలక్షన్ గెలవలేడు, కానీ చంద్రబాబు నాయుడు బ్యాక్ ఆఫీస్ బాయ్గా ఉండి మొత్తం సెటప్ చేశాడు మెషినరీ. ఆయన దాంట్లో ఎక్స్పర్ట్. ఓకే. ఇప్పుడు మీరు నందమూరి ఫ్యామిలీ వాళ్ళ కనెక్షన్, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ కనెక్షన్ ఉంది, ఇప్పుడు బీజేపీ లేదండి, పురంధేశ్వరి అక్కడ ఉంది కదా. సో నందమూరి ఫ్యామిలీ అనగానే సరే, హిందూపూర్ నుంచి గెలుచుకుంటూ వస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి, వాళ్ళకి ఒక సింపతి ఉంది ఆ ఏరియాలో కోసం, ఫ్యామిలీ కోసం. కానీ అది ఇంకా ఎక్కువ రోజులు ఉండవు. ఎక్కువ రోజులు స్టార్ వాల్యూ అనేది ఇప్పుడు కూడా మన తెలంగాణ వైపులా పోయింది మొత్తం. అది ఒకసారి పోటీ చేస్తే కూడా గెలవడు. మనం చూసాం, పవన్ కళ్యాణ్ సంగతి చూసాం ఇక్కడ. సో అక్కడ కూడా నేను అనుకుంటాను, ఓకే, ఒక క్యాంపెయిన్ కోసం క్రౌడ్లు తీసుకురావచ్చు అంతే. దానికన్నా మిగతా ఇంకా ఏం చేయలేరు వాళ్ళు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఉన్నారు కదా, పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్?
ఇండివిజువల్స్ అదే అంటారా, ఈ ఇండివిజువల్స్కి మనం ఎక్కువ చెప్పలేము. ఎందుకంటే వీళ్ళందరూ ఒక పార్టీతో టైప్ ఉంటారు. కొంతమంది ఓన్ గెలుస్తారు, అందరు ఓన్ గెలుస్తారు. అది ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఉంటే గెలుస్తారు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకోండి, తెలంగాణ వైపు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న పట్టు ఉంది ఒకటి. అట్లా ఎంతమంది ఉన్నారు, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తా అని చెప్పే మనుషులు ఉన్నారా? లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో అట్లాంటి ఒక రిలేషన్షిప్ కావాలంటే మీకు ఈ ఇండివిజువల్ లీడర్స్ మాట్లాడకుండా పార్టీ వైపు నుంచి ఏం చేశారు మీరు, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, మీరు చెప్పిన పేర్లలో ఎవరైనా ఉండొచ్చు. చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా తీస్తే 40-50 పేర్లు వస్తాయి బయట. కానీ ఒక విజయవాడ లాంటి సిటీలో ఒక టైంలో విజయవాడ అంటే మనకు అందరూ తెలుసు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికంటే పెద్ద. కడప కూడా ఏం తక్కువ కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ల్యాండ్ నుంచి వచ్చారు కదా. సర్దుపడింది అంతా. ఇప్పుడు ఎక్కువ వైలెన్స్ లేదు, ఫ్యాక్షన్ వైలెన్స్ లేదు ఇప్పుడు. కానీ మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, పార్టీ ఇమేజ్ మీ మీద పడుతుంది, ఎమ్మెల్యేల మీద కూడా. ఎమ్మెల్యే ఇమేజ్ పార్టీ మీద కూడా పడుతుంది. రెండు వైపు నుంచి హిట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. అది కావాలంటే ఆయన ఒక 40 మందిని మార్చాల్సిందే. ఆల్రెడీ వాళ్ళకి సర్వే చేసుకున్నారు, వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి ఎవరెవరు పనిచేయట్లేదు. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ అయి చెప్తాను. బీఆర్ఎస్ ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేని రీప్లేస్ చేస్తే ఈ ఎలక్షన్ ఇంత దారుణంగా ఓడిపోతుంది, వాళ్ళు గెలుస్తుండే. అట్లీస్ట్ గెలవకుంటే అట్లీస్ట్ 50-50 వస్తుండే తెలంగాణలో. అది చేయలేదు. అది కేసీఆర్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పది. అది జగన్ రిపీట్ చేయకూడదు.